యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుడు అభిషేకించినటువంటి కోరేషు గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవుడు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అందరూ విడిచిపెట్టేశారు అనుకుంటాం. కానీ మన చెయ్యి ఎవరి చేతుల్లో ఉంటదట? దేవుని చేతుల్లో ఉంటది. అది మర్చిపోకూడదు. మహిమగల దేవుడు నీ చెయ్యిని పట్టుకుంటాడట. నువ్వు ఆయన చెయ్యిని పట్టుకున్నావు అనుకో, నువ్వు ఆయన విడిచిపెట్టేయచ్చు ఎప్పుడైనా. అయితే ఆయన ఏం చేస్తాడట? నీ చెయ్యి పట్టుకుంటాడట. చూడండి, చిన్నపిల్లల్ని మనం నడిపించేటప్పుడు మన చెయ్యి ఆయన్ని పట్టుకోమనం చిన్నపిల్లల్ని. ఎందుకంటే వదిలేస్తారేమోనని, చెయ్యి వదిలేస్తారేమోనని నడిపించేటప్పుడు. ఆయనే ఏం చేస్తాడట? మనమే ఆ చిన్నపిల్లల చెయ్యిని మనం పట్టుకుని నడిపిస్తాం. గట్టిగా పట్టుకుంటాం చెయ్యి. ఇంకేం వదిలేస్తాడేమో, లాక్కుని మరి అటు ఇటు వెళ్ళిపోతాడేమో అని. అందుకును ఈ కోరేషు యొక్క చెయ్యి ఎవరు పట్టుకున్నారంట? దేవుడు పట్టుకున్నాడండి. పట్టుకుని ఏం చేస్తున్నాడట? ఆయన ఏం చేస్తున్నాడు? రాజుల నడికట్లను ఇప్పేదను, ఆ ద్వారము ఆయన ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అంటే దేవుడు, యేసు దేవుడిగా కలిగినటువంటి నీవు, దేవుడి అభిషేకం పొందినటువంటి నీవు, నీ చెయ్యి మనుషుల చేతుల్లో లేదు. సర్వశక్తుడైనటువంటి సృష్టికర్త యొక్క చేతుల్లో నీ చెయ్యి ఉంది. అది మర్చిపోకూడదు. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అవరోధం ఎదురైనప్పుడు మనం భయపడిపోతాం. అయితే అప్పుడు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? నీ చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. అక్కడ అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు ఆయన. చేసి మోషేను ఎలాగైతే అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించాడో ఆ రీతిగా నిన్ను కూడా నడిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకనే అభిషేకించినటువంటి నీవు, యేసు దేవుడిగా కలిగినటువంటి నీవు, నీ ముందు మూయబడినటువంటి ద్వారాలన్నీ ఏమవుతాయట? తెరవబడతాయట. కారణం ఏంటి? నీ చెయ్యి దేవుని యొక్క చేతుల్లో ఉంది. ఆయన మహిమా ప్రభావము నీకుంది. అందుకనే నీ వెళ్ళిన చోటల్లా ఏమవుతుందట? ప్రతి ద్వారము తెరవబడదట. అందుకు రాజులను సహితం ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడట. ఆ నడికట్లను కూడా తిప్పుతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకునే నువ్వు ఎప్పుడు భయపడకూడదు. యేసు దేవుడిగా కలిగి ఉన్నావా? అయితే నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మే ఇచ్చాడు, గాని పిరికి ఆత్మని నీకు ఇవ్వలేదు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరచును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యేసు దేవుడిగా కలిగి నువ్వు ఉన్నావా? యేసు దేవుడని నువ్వు అనుకుంటున్నావా? యేసు దేవుడని నువ్వు నమ్మావా? యేసు మీద నువ్వు ఆధారపడి ఉన్నావా? అయితే నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదట? ఆయన నీకు తోడయ్యుండి, నీకు బలమునిచ్చి, నిన్ను బలపరిచి సహాయం చేస్తాడట. చూడండి, దావీదుకు భయం ఆవరించినప్పుడల్లా ఏం చేసేవాడు? కొండల తట్టు నిన్ను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవానే నాకు సహాయం కలుగునని దావీదు ఎవరి తట్టు చూసేవాడట? దేవుని తట్టు చూసేవాడట, బలం కోసం, సహాయం కోసం. అలాగే నువ్వు యేసు దేవుడిగా కలిగి ఉంటే, యేసు దేవుడని నువ్వు అంగీకరిస్తే నువ్వు భయపడక్కర్లేదు. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. నీకు బలాన్నిచ్చే దేవుడు నీతో ఉన్నాడు.
నీకు శక్తినిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. అందుకనే ఎటువంటి ప్రమాద స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎవరి తట్టు చూడాలట? యేసు తట్టు చూడాలి. ఆ యేసు నీకు సహాయం చేస్తాడు. భయములన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదా, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను దేనికిను భయపడను అంటాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నేను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూడండి, భయపడకుడి. చూడు, ఏదైనా చూసినప్పుడు మనకి ఏం కలుగుద్ది? మనకి శక్తికి మించిన పనిని చూసినప్పుడు, మనకి శక్తికి మించిన ఖర్చు చూసినప్పుడు, మనల్ని మించినటువంటి వ్యాధులు చూసినప్పుడు, బాధలు చూసినప్పుడు, సమస్యలు చూసినప్పుడు మనకి ఏం కలుగుద్ది అంటే వెంటనే భయం కలుగుద్ది. కలుగుద్దా కలగదండి? భయం కలుగుద్ది. అందుకని మీరు భయపడకండి. ఏం చేస్తారట ఆయన? భయపడకుడి, దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే నీతో ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఎందుకు? ఎడబడు ఎడబాయుడాయన. నిరంతరము నీకు తోడై ఉంటాడు. సదాకాలము నీతో ఉండేవాడు. అందుకునే యేసును కలిగి ఉన్న నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు భీతి చెందక్కర్లేదు. నీకు ఏ అపాయమో రాదు. ఎందుకు రాదంటే యేసు దేవుడిగా కలిగిన నీకు ఎర్ర సముద్రము ముందు ఉన్నప్పుడు మోషేతో మాట్లాడి ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించి ఆరిన నేల మీద మోషేను ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగ నడిపించాడో, ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే నువ్వు భయపడక్కర్లేదు. నీకు తోడుగా ఎవరున్నారట? దేవుడున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. కీర్తన 63వ కీర్తన 8వ వచనం ధ్యానం చేద్దాం. 63వ కీర్తన 8వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. 63 కీర్తన 8వ వచనం. చదువుదాం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి ఆదుకునుచున్నది. దేవుని హస్తం ఏం చేస్తుందట? నిన్ను ఆదుకుంటుంది. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఎక్కడి నుంచి నీకు సహాయం రాకపోయినా దేవుని హస్తం ఏం చేస్తుందట? నిన్ను ఆదుకుంటుందట. ఇబ్బందుల నుంచి నిన్ను విడిపిస్తుందట. కీర్తన 73వ కీర్తన 23వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. చూడండి, ఎల్లప్పుడూ దేవుని వద్ద ఉన్నామట. మనం ఏమనుకుంటాం? దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమనుకుంటాం అపాయం వచ్చినప్పుడు. కానీ ఎల్లప్పుడూ మనం దేవునికి ఎలా ఉన్నామట? దగ్గరగా ఉన్నామట. ఇంకేంటంటే ఆయనే కుడి చెయ్యి పట్టుకుని ఉన్నావు. అందుకనే ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవునికి సమీపంగా ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవా అయితే లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లోకమంతా ఏం జరిగినా సరే నీ చెయ్యి దేవుని చేతుల్లో ఉంది. నువ్వు భయపడే పని లేదు. నీ ముందు నీ మార్గాలను సరళం చేసి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం అన్ని విషయాలను కూడా మరి భయపడకూడదు. చూచిన దాన్ని చూసి, చూడండి, కన్ను అలా చూసిన వెంటనే మనకి ఏదైనా కొంచెం భయంకరమైన విషయాలు ఏమైనా కనబడి అనుకో భయం వస్తుంది. ఇప్పుడు వెంటనే నీ చెయ్యి ఎక్కడ ఉందనుకోవాలి? దేవుని చేతుల్లో ఉంది. కుడి చేత్తో ఆయన పట్టుకున్నాడు. నీ సమీపంగా ఉందని నిన్ను ఆదరిస్తున్నాడు. కనుక భయమును మనం విడిచిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమ కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో తండ్రి, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చావు గాని పిరికి ఆత్మను మాకు ఇవ్వలేదు.
ఎందుకంటే దేవా, పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరన్నావు. ఇదిగో నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మా కుడి చేతిని పట్టుకుని నాయనా, రాజుల యొక్క నడుకట్లను విప్పి మాకు మార్గాలను సరళం చేసేటటువంటి సర్వాధికారటువంటి దేవుడివయ్యా. ఇంగో నాయనా, మాకు ఎటువంటి ఈ బిడ్డలు నాయన, ఈ వాక్యమైనటువంటి బిడ్డలు ఏ భయంలో, ఏ ఆందోళనలో, ఏ యొక్క నాయనా, ఏ యొక్క భయంలో, ఏ యొక్క ఆందోళనలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ వ్యాధిలో, ఏ బాధలో, ఏ శోధనలో ఉన్నారో నాయన, వారు ఏ భయాల్లో ఇరుక్కుని పోయి ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా చెయ్యి దేవుని చేతుల్లో ఉందని కోరేషును మరి అభిషేకించి మరి ఎలాగైతే నడిపించాడో అలాగ నాయన, బిడ్డల యొక్క మూయబడిన ప్రతి ద్వారాన్ని మీరు తెరిచి బిడ్డలకు నాయన నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.